Hello everyone, welcome back to Samved Sagas, our very own space for the stories we love, the stories we live and the stories we create. నేను మీ సంవేద్. ముందుగా a huge thank you. మీ ఇయర్ ఫోన్స్ పెట్టుకుని ట్రాఫిక్లో ట్రావెల్ చేస్తున్నప్పుడు, ఆఫీస్ నుండి వస్తున్నప్పుడు లేదా నైట్ టైం రూమ్లో ఒంటరిగా కూర్చున్నప్పుడు నాకు నా మాటలకి మీ టైం ఇస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్స్. ఈ ఫాస్ట్ పేస్డ్ లైఫ్లో టైమ్ ఈజ్ ద మోస్ట్ ఎక్స్పెన్సివ్ థింగ్ అండ్ యూ చూజింగ్ టు స్పెండ్ ఇట్ హియర్ మీన్స్ ద వరల్డ్ టు మీ. ఇవాళ మనం ఒక చాలా డీప్ అండ్ యూనివర్సల్ ఎమోషన్ గురించి మాట్లాడుకుంటున్నాం. లైఫ్లో కొన్నిసార్లు మనం ఒక అబ్సల్యూట్ లో పాయింట్ హిట్ అవుతాం. ఒక బ్యాడ్ బ్రేకప్, తట్టుకోలేని పెయిన్ లేదా ఎవరికైనా దూరం అయిపోయామనే బాధ. ఆ టైంలో మనం ఉన్న చోటే ఉంటే ఆ 4 వాల్స్ మనల్ని ఇంకా సఫకేటెడ్గా ఫీల్ అయ్యేలా చేస్తాయి. మనం ఉండే రూమ్, తిరిగే స్ట్రీట్స్, చుట్టూ ఉన్న వాళ్ళు అన్నీ ఆ బాధను గుర్తు చేస్తుంటాయి. అసలు ఎవ్వరికీ తెలియని చోటుకు వెళ్ళిపోవాలి, వి జస్ట్ వాంట్ టు ఎస్కేప్ అనిపిస్తుంది కదా. బికాస్ సమ్ టైమ్స్ ట్రావెల్ ఈజ్ నాట్ జస్ట్ అబౌట్ టేకింగ్ ఎస్థెటిక్ పిక్చర్స్ ఆర్ విజిటింగ్ న్యూ ప్లేసెస్. ఇట్ ఈజ్ ఎ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. ఇది మన లోపలికి మనం చేసే ప్రయాణం. ఆ అనానిమిటీలో, ఆ ఒంటరితనంలో మనల్ని మనం కొత్తగా డిస్కవర్ చేసుకుంటాం. ఈ ఎగ్జాక్ట్ థాట్ ప్రాసెస్ నుండి పుట్టిందే మన కొత్త సిరీస్ ఎంతవరకు ఎందుకొరకు. ఈ సిరీస్లో మనం ఏం చేస్తామంటే మన ఫేవరెట్ సినిమా క్యారెక్టర్స్ని తీసుకుని వాళ్ళ లైఫ్లో వచ్చిన లో పాయింట్స్ నుండి వాళ్ళు ఎలా బయటపడ్డారు అండ్ పర్టికులర్లీ ట్రావెల్ వాళ్ళ క్యారెక్టర్ ఆర్క్ని, వాళ్ళ హీలింగ్ ప్రాసెస్ని ఎలా షేప్ చేసింది అని డీప్గా డీకోడ్ చేస్తాం. అండ్ ఈ థాట్ ప్రాసెస్ని, ఈ కాంప్లెక్స్ క్యారెక్టర్ ఆర్క్స్ని ఇంత బ్యూటిఫుల్గా డీకోడ్ చేసి ఈ ఎంటైర్ సిరీస్కి రీసెర్చ్ అండ్ స్క్రిప్టింగ్ చేస్తుంది మన ఫీచర్డ్ రైటర్ అండ్ కాంటెంట్ స్ట్రాటజిస్ట్ వైష్ణవి నార్రెడ్డి. ఆమె అనలిటికల్ బ్రెయిన్ అండ్ డీప్లీ ఎంపథెటిక్ రైటింగ్ స్టైల్ ఈ ఎపిసోడ్స్కి ప్రాణం పోస్తాయి. సో ఈరోజు మన ఎపిసోడ్ 1 కోసం వైష్ణవి అండ్ నేను తీసుకున్న క్యారెక్టర్ ఎవరో తెలుసా? అ మ్యాన్ హూస్ గ్రీఫ్ వాజ్ యాజ్ అగ్రెసివ్ యాజ్ హిస్ లవ్. అ బాయ్ హూ కుడెంట్ హ్యాండిల్ అ నో బట్ ఎవెన్చువలీ హ్యాడ్ టు లెర్న్ హౌ టు లివ్ విత్ అ లాస్. అర్జున్ రెడ్డి. ఎస్, కానీ ఇది మూవీ రివ్యూ కాదు. ఇది అర్జున్లోని కోపం వెనక ఉన్న బాధ అండ్ ఆ బాధను హీల్ చేసిన ఒక జర్నీ గురించి. సో రిలాక్స్ అవ్వండి, లెట్ ద వరల్డ్ అవుట్ సైడ్ ఫేడ్ అవే, లెట్స్ డైవ్ ఇన్ టు ఎంతవరకు ఎందుకొరకు. లైఫ్లో ఎప్పుడైనా ఒక పర్టికులర్ ఫంక్షన్కి లేదా పెళ్ళికి వెళ్లాల్సి వచ్చి కానీ మీలో ఆ మూమెంట్ని సెలబ్రేట్ చేసుకునే ఎమోషన్ అస్సలు లేకపోవడం మీరు ఫేస్ చేశారా? Let me ask you this directly, just as our writer Vaishnavi put it. Have you ever been so broken that the only way you could handle a wedding was going to the other side of the planet? Not because you wanted to celebrate, but because staying where you were was killing you. Just imagine that mental state for a second. ఒక పర్సన్కి ప్రాణం పోయేంత బాధ ఉన్నప్పుడు పెళ్ళి అనే పదమే ఒక పెద్ద ట్రిగ్గర్. ఎందుకంటే పెళ్ళి అంటే న్యూ బిగినింగ్స్, లవ్ అండ్ ఫ్యామిలీ. కానీ ఎవరి లవ్ స్టోరీ అయితే ఒక ట్రాజిక్ ఎండ్కి వచ్చిందో, ఎవరైతే ప్రేమించిన అమ్మాయికి ఇంకెవరితోనో పెళ్ళి అయిపోయింది అనే ట్రామాలో ఉన్నారో వాళ్ళకి ఇంకెవరి పెళ్ళికి వెళ్ళాలన్నా అదొక లిటరల్ టార్చర్. దాట్స్ ఎగ్జాక్ట్లీ వేర్ అర్జున్ రెడ్డి ఈస్ వెన్ హీ బోర్డ్స్ దట్ ఫ్లైట్ టు హిస్ ఫ్రెండ్స్ వెడ్డింగ్. వాడు ఆ ఫ్లైట్ ఎక్కింది తన ఫ్రెండ్ పెళ్ళిని ఎంజాయ్ చేయడానికి కాదు. వాడు వెళ్ళింది హైదరాబాద్లో ఆ 4 వాల్స్ మధ్య, తన మెమరీస్ మధ్య బ్రతకడం వాడిని రోజు రోజుకి చంపేస్తుంది. కాబట్టి ఒక రకంగా చెప్పాలంటే దట్ ఫ్లైట్ వాజ్ హిస్ డెస్పరేట్ అటెంప్ట్ టు బ్రీత్. ఒకవేళ ఆ పెళ్ళి హైదరాబాద్లోనో లేదా ఇంకో దగ్గర సిటీలోనో జరిగి ఉంటే అర్జున్ వెళ్ళేవాడా? ఐ హైలీ డౌట్ ఇట్. వాడంత దూరం వెళ్ళడానికి రీజన్ హీ జస్ట్ నీడెడ్ టు రన్ అవే ఫ్రమ్ హిస్ ఓన్ రియాలిటీ. టుడే we are going to pull it apart and understand why that sequence of Arjun standing at Sink Tere, staring at the ocean,
ఈజ్ ఫార్ మోర్ కాంప్లెక్స్ దాన్ ఇట్ లుక్స్. ఆ మూవీ చూసినప్పుడు ఆ ఇటలీ సీన్స్ రాగానే మనకి భలే రిలీఫ్గా అనిపిస్తుంది. ఆ విజువల్స్, ఆ సాంగ్, ఆ బీజిఎం, అదొక బ్యూటిఫుల్ సినిమాటిక్ ట్రావెల్ మాంటేజ్ లాగా కనిపిస్తుంది. కానీ సందీప్ రెడ్డి వంగ అక్కడ డిజైన్ చేసిన ఆ పర్టికులర్ మూమెంట్, అర్జున్ ఒక పెద్ద క్లిఫ్ మీద నించుని ఆ ఎండ్లెస్ ఓషన్ వంక చూస్తూ ఉండే సీన్, అదొక మాస్టర్ క్లాస్ ఇన్ విజువల్ స్టోరీ టెల్లింగ్. ఎందుకంటే అంటిల్ దాట్ మూమెంట్ అర్జున్ ఇస్ లైక్ ఏ లైవ్ వాల్కెనో. హైదరాబాద్లో ఉన్నంతసేపు హీఈస్ లౌడ్, హీఈస్ అగ్రెసివ్, హీఈస్ కాన్స్టెంట్లీ రియాక్టింగ్ టు ఎవ్రీథింగ్. కానీ ఆ సింక్ తెరేర్ క్లిఫ్ మీద నించున్నప్పుడు ఫర్ ద ఫస్ట్ టైమ్ ఇన్ ద ఎంటైర్ ఫిల్మ్ ఈజ్ అబ్సల్యూట్లీ క్వైట్, హీఈస్ స్టిల్. ఎందుకో తెలుసా? ఎందుకంటే ఆ వాస్ట్ మెడిటరేనియన్ ఓషన్ ముందు, ఆ నేచర్ ముందు వాడి ఈగో, వాడి కోపం, వాడి బాధ అన్నీ చాలా చిన్నవైపోతాయి. మనం చాలా లోగా ఉన్నప్పుడు ఒంటరిగా బీచ్కి వెళ్ళి అలలను చూస్తూ ఎందుకు కూర్చుంటాం? ఎందుకంటే ఓషన్కి మన గురించి తెలీదు, అది మనల్ని జడ్జ్ చేయదు. మనం ఎంత అరిచినా, ఎంత ఏడ్చినా ఆ నేచర్ మన పెయిన్కి ఏమీ రియాక్ట్ అవ్వదు. ఆ ఇండిఫరెన్స్ ఆఫ్ నేచర్ మనల్ని కామ్ చేస్తుంది. అర్జున్కి కూడా అక్కడ అదే జరిగింది. ఆ ఓషన్ చూస్తున్నప్పుడు హీ రియలైజెస్ దట్ ద వరల్డ్ ఈస్ టూ బిగ్ అండ్ హిస్ పెయిన్, హౌఎవర్ డీప్ ఇట్ ఈస్ జస్ట్ అ టైనీ స్పెక్ ఇన్ ద యూనివర్స్. ఆ ఒక్క సీక్వెన్స్, ఆ ఒక్క సైలెంట్ స్టేర్ వాటి టోటల్ క్యారెక్టర్ ఆర్క్కి ఒక పెద్ద పివట్ పాయింట్. అది జస్ట్ ఒక బ్యూటిఫుల్ లొకేషన్ షాట్ కాదు డార్లింగ్, అదొక బ్రోకెన్ మ్యాన్ తన గ్రీఫ్ని ప్రాసెస్ చేసుకుంటున్న ఒక రా బ్యూటిఫుల్ మూమెంట్. మనం ఆ ఇటలీ ట్రిప్ ఇచ్చిన హీలింగ్ గురించి మాట్లాడుకునే ముందు అసలు ఆ ట్రిప్ ముందు వాడి స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటో, ఆ డార్క్ ఫేస్ ఏంటో ఇంకొంచెం డీప్గా అర్థం చేసుకోవాలి. ఆ రైటర్ వైష్ణవి టైటిల్ ది స్పెసిఫిక్ ఫేస్ బ్యూటిఫుల్లీ ఇన్ హర్ స్క్రిప్ట్, ద కాంటెక్స్ట్ బ్రేకింగ్ ద సైకిల్ ఆఫ్ స్టేసిస్. అసలు స్టేసిస్ అంటే ఏంటి? ఎక్కడికక్కడ ఆగిపోవడం, ఒక స్టాగ్నెంట్ రాట్. బిఫోర్ దట్ ఫ్లైట్ అర్జున్ ఈస్ ఎగ్జాక్ట్లీ ఇన్ దట్ స్టేట్. మీరు మూవీలో ఆ ఇంటర్వెల్స్ తర్వాత సీన్స్ గుర్తించుకోండి. ప్రీతికి పెళ్ళి అయిపోయాక హీఈస్ కంప్లీట్లీ డివాస్టేటెడ్. ఇంట్లోంచి బయటకు వచ్చేసి ఒక సెపరేట్ రూమ్ తీసుకుంటాడు, ఒక డాగ్ను పెంచుకుంటాడు, దానికి తన ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ నేమ్ పెట్టుకుంటాడు. ఇది చూడడానికి జస్ట్ ఒక హార్ట్ బ్రోకెన్ లవర్లా అనిపించిన సైకలాజికల్లీ హీఈస్ ట్రాప్డ్ ఇన్ అ లూప్ ఆఫ్ సర్జరీ, సబ్స్టాన్సెస్ అండ్ 4 walls ఆఫ్ హిస్ అపార్ట్మెంట్. ఇదే వాడి డైలీ లైఫ్ సైకిల్, ఇదే వాడి డైలీ సైకిల్. ఇక్కడ మనం ఇంకొక పాయింట్ అబ్జర్వ్ చేయాలి. అర్జున్ బేసిక్ నేచర్ ఏంటి? హీ టేక్స్ ఇంపల్సివ్ డెసిషన్స్ అండ్ యాక్ట్స్ ఇమ్మీడియట్లీ ఆన్ దెమ్. కాన్సిక్వెన్సెస్ గురించి ఎప్పుడూ యాంటిసిపేట్ చేయడు. వాడి నమ్మకం ఒకటే, యాజ్ లాంగ్ యాజ్ హీ ఫీల్స్ హీ ఈజ్ నాట్ రాంగ్, హీ ఈజ్ ఆల్వేస్ రైట్. అండ్ వాడికి ఉన్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ వాడి స్ట్రాంగ్ సపోర్ట్ సిస్టమ్. వాడు ఎన్ని మిస్టేక్స్ చేసినా ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ ఆల్వేస్ బ్యాక్డ్ హిమ్ అప్. ఆ అరగెన్స్తోనే ఆ నేను రాంగ్ కాదు, నాకు అన్యాయం జరిగింది అనే ఫీలింగ్తోనే ఆ రూమ్లో రాట్ అవుతూ ఉంటాడు. ర్యాండమ్ ఫ్లింగ్స్కి వెళ్తాడు, ఇంట్లో పనిచేసే మేడ్తో రూడ్గా బిహేవ్ చేస్తాడు. తన హాస్పిటల్లో కూడా చాలా అరగెంట్గా ఉంటాడు. వాడు అంత అగ్రెసివ్గా ఎందుకు ఉంటాడు అంటే లోపలికి తన పెయిన్ని ఫేస్ చేయలేడు కాబట్టి. హీ యూజెస్ దట్ అగ్రెషన్ టు మాస్క్ హిస్ వల్నరబిలిటీ. సందీప్ రెడ్డి వంగ ఆ విజువల్ స్టోరీ టెల్లింగ్ని ఎంత బ్రూటల్గా వాడాడో తెలుసా? ఆ వైల్డ్ మెస్సీ హెయిర్, ఆ పెరిగిపోయిన గడ్డం, మనం కాలేజ్ డేస్ ఫ్లాష్ బ్యాక్లో చూసిన ఆ క్లీన్ షేవెన్ షార్ప్ కాన్ఫిడెంట్ అర్జున్కి ఈ ప్రెజెంట్ డిప్రెస్డ్ అర్జున్కి ఉన్న కాంట్రాస్ట్ చూడండి. ద ఫిల్మ్ ఈజ్ ఇంక్రెడిబుల్లీ స్మార్ట్ అబౌట్ దిస్. ఇట్ లిటరలీ రైట్స్ హిస్ గ్రీఫ్ ఆన్ టు హిస్ బాడీ. యూ కెన్ విజిబిలీ సీ ద డికే ఆన్ స్క్రీన్. మనలో చాలామంది ఏదైనా పెద్ద ట్రామా హిట్ అయినప్పుడు లేదా ఎక్స్ట్రీమ్ హార్ట్ బ్రేక్లో ఉన్నప్పుడు ఫస్ట్ మానేసేది ఏంటో తెలుసా? సెల్ఫ్ కేర్. స్నానం చేయం, సరిగ్గా తినం, రూమ్ క్లీన్ చేసుకోం. బద్ధకం వల్ల కాదు. యూ స్టాప్ కేరింగ్ ఫర్ యువర్ సెల్ఫ్ బికాస్ డీప్ డౌన్ యూ నో లాంగర్ బిలీవ్ యూ డిజర్వ్ కేర్. యూ స్టార్ట్ పనిషింగ్ యువర్ సెల్ఫ్. మనం కూడా అంతే కదా డార్లింగ్.
లైఫ్లో పెద్ద దెబ్బ తగిలినప్పుడు మనల్ని ఎవ్వరూ అడగకూడదు, ఎవ్వరూ చూడకూడదు అని రూమ్ లాక్ చేసేసుకుని చీకట్లో కూర్చుంటాం. వి థింక్ వీఆర్ ప్రొటెక్టింగ్ అవర్ సెల్ఫ్స్, బట్ వీఆర్ యాక్చువల్లీ సఫకేటింగ్. అర్జున్ చేస్తుంది కూడా యాక్చువల్లీ అదే. హీ స్టాప్డ్ కేరింగ్ ఫర్ హిమ్సెల్ఫ్. తన చుట్టూ తన ఒక మెంటల్ ప్రిజన్ బిల్డ్ చేసుకున్నాడు. ఈ సఫకేటింగ్ లూప్లో హీ ఈస్ జస్ట్ అ మ్యాన్ ఎంటైర్లీ డ్రివెన్ బై స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ప్రీతి పెళ్ళైపోయిందని బాధ వస్తే మందు కొడతాడు, కోపం వస్తే కొడతాడు. హీ రియాక్ట్స్ టు ఎంప్టీనెస్ విత్ క్యాజువల్ సెక్స్. కానీ ఈ యారగెన్స్, ఈ స్టేసిస్ అంతా ఎప్పుడు బ్రేక్ అయింది? ద హాస్పిటల్ ఇన్సిడెంట్. అప్పటి వరకు నేను ఎప్పుడు రైట్ అనుకునే వాడికి ఫర్ ద ఫస్ట్ టైం లైఫ్లో తన కూడా మిస్టేక్స్ చేస్తాడు అని అర్థమవుతుంది. అండ్ ద మూమెంట్ హీ రియలైజెస్ హీ వాజ్ రాంగ్ ఇన్ ద ఆపరేటింగ్ రూమ్, he openly admits his mistake. He agrees to leave his profession. ఆ ఒక్క రియలైజేషన్తో వాడి ఈగో మొత్తం కొలాప్స్ అయిపోతుంది. ఆ గిల్ట్ని, ఆ ట్రూత్ని తీసుకోలేకపోతాడు. వాడి ఆర్మర్ మొత్తం పగిలిపోతుంది. ఆ సఫకేటింగ్ మెంటల్ స్టేట్ నుండి, ఆ సైకిల్ ఆఫ్ స్టేసిస్ నుండి బయటికి రావాలంటే హీ హ్యాడ్ టు రన్, హీ హ్యాడ్ టు ట్రావెల్. అండ్ జస్ట్ అప్పుడే ఆ ఇన్నర్ కేయోస్ పీక్లో ఉన్న టైంలోనే లైఫ్ థ్రోస్ అనదర్ మ్యాసివ్ బ్రేకింగ్ పాయింట్ అట్ హిమ్. ఒక క్వైట్ డివాస్టేటింగ్ బ్లో. ఆ క్వైట్ డివాస్టేటింగ్ బ్లో ఏంటంటే ద గ్రాండ్ మదర్స్ డెత్. మన లైఫ్లో ప్రతి ఒక్కరికి ఒక సేఫ్ స్పేస్ ఉంటుంది. ఒక మనిషి కానీ, ఒక ప్లేస్ కానీ, ఎక్కడైతే మనం ప్రిటెండ్ చేయాల్సిన అవసరం లేదో, ఎక్కడైతే మన ఈగో, మన కోపం అన్నీ పక్కన పెట్టి జస్ట్ ఒక నార్మల్ వల్నరబుల్ హ్యూమన్ బీయింగ్లా ఉండగలుగుతామో అది మన సేఫ్ స్పేస్. అర్జున్కి వాడి ఫ్రెండ్స్, వాడి అన్న ఉన్నా కూడా హిజ్ గ్రాండ్ మదర్ వాజ్ హిజ్ ఓన్లీ కనెక్షన్ టు పీస్. ఆమె ముందు నేను ఎప్పుడు రైట్ అవ్వాలి, నాకే అన్నీ తెలుసు అనే యారగెన్స్ చూపాల్సిన అవసరం లేదు. She was the only person who accepted him completely without him having to fight for it. ఎప్పుడైతే ఆమె చనిపోతుందో ఆ లౌడ్, అగ్రెసివ్, ఆరోగెంట్ అర్జున్ లోపల ఏదో పగిలిపోతుంది. వెన్ షీ డైస్, సంథింగ్ క్రాక్స్ ఓపెన్ ఇన్ అర్జున్. కానీ ఈసారి ఆ క్రాక్ కోపంగా బయటికి రాలేదు. ఇట్ వాజ్ సంథింగ్ వైటర్ అండ్ మోర్ డివాస్టేటింగ్. మీరు ఎప్పుడైనా ఇది అబ్జర్వ్ చేశారా? మనం ఏదైనా పెద్ద బాధలో ఉన్నప్పుడు, ఎవరికైనా దూరం అయిపోయినప్పుడు వీ ట్రై టు డిస్ట్రాక్ట్ అవర్ సెల్స్. మందు, ఓవర్ వర్కింగ్, కోపం, ర్యాండమ్ ఫైట్స్, ఇవి అన్నీ మనం మన బాధని హైడ్ చేసుకోవడానికి వాడే మాస్క్స్. కానీ లైఫ్లో ఏదైనా ఇంకో పెద్ద ట్రాజడీ హిట్ అయినప్పుడు ఆ మాస్క్స్ అన్నీ ఫసక్ అయిపోతాయి. అర్జున్కి కూడా అదే జరిగింది. Her death forces him to confront a truth he has been drowning to avoid. ఆ ట్రూత్ ఏంటంటే he has wasted himself. తన ప్రేమను పోగొట్టుకుంటాడు, తన కెరియర్ని వదిలేశాడు, అండ్ మోస్ట్ ఇంపార్టెంట్లీ ఆ ప్రాసెస్లో తనెవరో తనే మర్చిపోయాడు. అండ్ ఇక్కడే సందీప్ రెడ్డి వంగా గివ్స్ us one of the most powerful, deeply relatable cinematic moments, the shave. Arjun shaves again. In the film's visual language, that shave is enormous. మనలో చాలామంది డిప్రెషన్లో ఉన్నప్పుడు లేదా మెంటల్గా చాలా లోగా ఉన్నప్పుడు డేస్ టుగెదర్ స్నానం చేయం, రూమ్ క్లీన్ చేసుకోం, మెస్సీగా ఉంటాం. కానీ ఒక్కరోజు సడన్గా లేచి అద్దంలో మనల్ని మనం చూసుకుని ఇది నేను కాదు, ఐ నీడ్ టు క్లీన్ దిస్ అప్ అని అనుకుంటాం. వీ టేక్ ఎ లాంగ్ షవర్, వీ క్లీన్ ద రూమ్, వీ గెట్ ఎ హెయిర్ కట్. అది జస్ట్ ఫిజికల్ గ్రూమింగ్ కాదు డార్లింగ్, అదొక మెంటల్ షిఫ్ట్. ఇట్ మీన్స్ హీ హ్యాస్ డిసైడెడ్ టు ఫేస్ హిమ్సెల్ఫ్ అగైన్. మీరు ఆ షేవ్ చేసుకునే సీన్ సరిగ్గా అబ్జర్వ్ చేయండి. హీ డజంట్ లుక్ హ్యాపీ. వాడి ఫేస్లో ఏదో పెద్ద యుద్ధం గెలిచిన ఆనందం ఉండదు. హీ లుక్స్ డిసైడెడ్. అప్పటి వరకు ప్రీతి పెళ్ళి అయిపోయిందన్న బాధ నుండి, తన ఓన్ గిల్ట్ నుండి ఎప్పుడూ పరిగెడుతూనే ఉన్నాడు. కానీ ఆ షేవ్ చేసుకున్న మూమెంట్లో హీఈస్ లైక్ ఎ మ్యాన్ హూ హ్యాస్ స్టాప్డ్ రన్నింగ్ ఇన్ వన్ డైరెక్షన్
అండ్ హ్యాస్ సింప్లీ స్టాప్డ్. ఇది అర్థంలో చూసుకుని ఇంక చాలు, ఐ నీడ్ టు స్టాప్ రన్నింగ్ అని అనుకునే మూమెంట్. ఆ ఆగిపోవడం, ఆ స్టిల్నెస్, అదే వాడి హీలింగ్కి ఫస్ట్ స్టెప్. అండ్ ఆ స్టిల్నెస్ని పూర్తిగా ఎంబ్రేస్ చేయడానికే, ఆ పెయిన్ని ఆ మెస్సీ పర్సోనాతోనే వదిలేయడానికే హీ టేక్స్ దట్ జర్నీ, దట్ లిటరల్ అండ్ మెటఫరికల్ ట్రిప్ టు ద అదర్ సైడ్ ఆఫ్ ద ప్లానెట్. ఇప్పుడు మనం ఆ యాక్చువల్ ట్రావెల్ ఫేస్లోకి వెళ్దాం. వైష్ణవి తన స్క్రిప్ట్లో ఈ పార్ట్ని ద ట్రావెల్ యాజ్ అ సెన్సరీ డీటాక్స్ అని చాలా యాప్ట్గా నేమ్ చేసింది. ట్రావెల్ మనల్ని ఎలా హీల్ చేస్తుంది? ఒకసారి ఆలోచించండి. మనం రోజు ఉండే సిటీలో మన చుట్టూ ఉన్న వాళ్ళకి మన పాస్ట్ తెలుసు, మన బాధ తెలుసు. వాళ్ళు మనల్ని చూసే ప్రతిసారి ఏదో ఒక సింపతీనో లేదా జడ్జ్మెంటో ఉంటుంది. ఇన్ ఇండియా, అర్జున్ ఈజ్ ఎయిదర్ అ బ్రిలియంట్ సర్జన్ ఆర్ అ డివాస్టేటెడ్ లవర్. వాడికి ఇంకో ఐడెంటిటీ లేదు అక్కడ. కానీ ద మూమెంట్ హీ స్టెప్స్ ఇన్ టు ఇటలీ, హీస్ జస్ట్ అనదర్ ట్రావెలర్. ఆ కొత్త కంట్రీలో, ఆ ఫారెన్ స్ట్రీట్స్లో ఎవరికీ వాడి పాస్ట్ తెలియదు. వాడు ఎంత పెద్ద తప్పు చేశాడో, ఎవరిని ఎంత ప్రేమించాడో ఎవ్వరికీ అనవసరం. దిస్ అనానిమిటీ అలోస్ హిమ్ టు డ్రాప్ ద యాంగ్రీ మ్యాన్ పర్సోనా హీ వేర్స్ లైక్ ఎన్ ఆర్మర్. అప్పటి వరకు నేను తోపు, నేను కరెక్ట్ అని వేసుకున్న ఆ హెవీ ఆర్మర్ని అక్కడ వదిలేయడానికి వాడికి ఒక ఛాన్స్ దొరుకుతుంది. And for someone as ego-driven as Arjun, being a nobody in a new place is both terrifying and relieving. ఇక్కడే డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ తన బ్రిలియన్స్ చూపిస్తాడు. ద సినిమాటోగ్రఫీ షిఫ్ట్స్ కంప్లీట్లీ. హైదరాబాద్లో ఉన్న ఆ క్లటర్డ్, వార్మ్ అండ్ స్వెట్టీ టోన్స్ ఆఫ్ హిస్ అపార్ట్మెంట్ నుండి స్ట్రైట్గా కూల్ బ్లూ హ్యూస్ ఆఫ్ ద మెడిటరేనియన్కి మారిపోతుంది. ఆ చేంజ్ ఆఫ్ కలర్స్ జస్ట్ ఎస్థెటిక్ కోసం కాదు డార్లింగ్. ద విజువల్ ఎక్స్పాన్సివ్నెస్ రిఫ్లెక్ట్స్ ద ఓపెనింగ్ ఆఫ్ హిస్ మైండ్. ఆ నారో సఫకేటింగ్ మెంటల్ స్టేట్ నుండి ఒక పెద్ద క్లారిటీలోకి వచ్చాడు అనడానికి అదొక విజువల్ మెటాఫర్. మీరు మూవీ మొత్తం అబ్జర్వ్ చేయండి. హీ స్పెండ్ ద ఎంటైర్ ఫిల్మ్ రియాక్టింగ్. ప్రీతి అందంగా కనిపించగానే హీ రియాక్ట్స్ టు ప్రీతిస్ బ్యూటీ. ప్రీతి వాళ్ళ నాన్న వద్దు అనగానే హీ రియాక్ట్స్ టు హర్ ఫాదర్స్ రిజెక్షన్. ఆ బాధ తట్టుకోలేక హీ రియాక్ట్స్ టు ఎంప్టీనెస్ విత్ క్యాజువల్ సెక్స్. ఎవ్రీ సింగిల్ సెకండ్ హీఈస్ అ మ్యాన్ ఎంటైర్లీ డ్రివెన్ బై స్టిమ్యులస్ అండ్ రెస్పాన్స్. ఎవడో ఒకడు ఏదో ఒకటి అంటాడు, వీడు రియాక్ట్ అయిపోతాడు. కానీ ఆ ఇటలీ ట్రిప్లో హీ హ్యాస్ నెవర్ వన్స్ ఇన్ ద ఫిల్మ్ సింప్లీ స్టుడ్ సమ్వేర్ అండ్ బీయింగ్ స్టిల్. ఆ సింక్ టెరే క్లిఫ్ మీద ఒంటరిగా నుంచుని ఆ ఎండ్లెస్ ఓషన్ వంక చూస్తూ అర్జున్ స్టేరింగ్ ఇన్ టు ద ఇన్ఫైనైట్ సింక్ టెరే ఈజ్ ఎ కైండ్ ఆఫ్ గ్రీవింగ్ అండ్ మెచ్యూరేషన్. ఎందుకు ఆ నేచర్ మనల్ని అంత కామ్ చేస్తుందో తెలుసా? ఎందుకంటే ద ఓషన్ డజంట్ కేర్ అబౌట్ హిమ్, ద క్లిఫ్ డజంట్ కేర్. ద వరల్డ్, వాస్ట్ అండ్ బ్యూటిఫుల్, జస్ట్ ఎగ్జిస్ట్ వితౌట్ ఆస్కింగ్ ఎనీథింగ్ ఆఫ్ హిమ్. మనం ఎంత అరిచినా, ఎంత ఏడ్చినా నేచర్ మన స్టేటస్ చూడదు, మన ఈగోని పట్టించుకోదు. అండ్ ఫర్ అ మ్యాన్ whose entire identity has been built on being the most important person in every room, that indifference of nature is actually profoundly humbling. ఆ క్లిఫ్ మీద నుంచినప్పుడు నేచర్ వాడికి ఒక సైలెంట్ రియాలిటీ చెక్ ఇస్తుంది. నీ బాధ ఎంత పెద్దయినా ఈ ప్రపంచం ముందు చాలా చిన్నది అని. అండ్ దట్ ఈస్ ఎగ్జాక్ట్లీ వేర్ హిస్ ట్రూ హీలింగ్ బిగిన్స్. ఆ నేచర్ ఇచ్చిన రియాలిటీ చెక్ తర్వాత ఇండియాకి తిరిగి వచ్చిన అర్జున్లో ఒక మ్యాసివ్ షిఫ్ట్ ఉంటుంది. వైష్ణవి తన స్క్రిప్ట్లో దీన్ని ద పోస్ట్ ట్రావెల్ పర్సోనా అని డిఫైన్ చేసింది. అండ్ ట్రస్ట్ మీ, ఇది మన అందరి లైఫ్లో ఏదో ఒక పాయింట్లో మనం ఫేస్ చేసే ఎవల్యూషన్. దీనికి మనం అందరం గట్టిగా కనెక్ట్ అవుతాం. ట్రావెల్ వాడికి నేర్పించింది ఏంటి? ద ట్రావెల్ అలౌడ్ హిమ్ టు స్టాప్ బ్లేమింగ్ ద వరల్డ్ అండ్ స్టార్ట్ టేకింగ్ అకౌంటబిలిటీ ఫర్ హిస్ యాక్షన్స్. అంతేగాని ఇంకా సిచ్యువేషన్ మీదో లేదా పక్కన వాళ్ళ మీదో ఏడవడం ఆపేశాడు.
ప్రీతి దూరం అయిపోయింది అన్న ఆ ఎంప్టీ స్పేస్ని వాడు ఫైనల్లీ అక్నాలెడ్జ్ చేస్తాడు. హీ యాక్సెప్ట్స్ ద వాయిడ్ లెఫ్ట్ బై ప్రీతి ఇన్స్టెడ్ ఆఫ్ ట్రయింగ్ టు ఫిల్ ఇట్ విత్ ఆల్కహాల్. మనం కూడా అంతే కట్టాలి. లైఫ్లో పెద్ద లాస్ వచ్చినప్పుడు స్టార్టింగ్లో ఓవర్ వర్క్ చేస్తాం, లేదా ర్యాండమ్ డిస్ట్రాక్షన్స్తో ఆ వాయిడ్ని ఫిల్ చేయడానికి చాలా డెస్పరేట్గా ట్రై చేస్తాం. కానీ నిజమైన హీలింగ్ ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వెన్ వీ స్టాప్ రన్నింగ్ అండ్ సింప్లీ యాక్సెప్ట్ దట్ ద వాయిడ్ ఈస్ దేర్. మీరు మూవీలో అబ్జర్వ్ చేస్తే బిఫోర్ ద ట్రిప్ హిస్ గ్రీఫ్ వాజ్ థియేట్రికల్. అందరికీ తెలియాలి వాడు బాధపడుతున్నాడు అని. ఇట్ వాజ్ డిస్ట్రక్షన్ యాజ్ ఎక్స్ప్రెషన్. కానీ ఆఫ్టర్ ద ట్రిప్ హీ ఈజ్ క్వైటర్. ఆ బాధ లోపలికి వెళ్ళిపోతుంది. ఇట్ ఈస్ స్టిల్ ఇంటెన్స్ బట్ ఇన్వర్డ్, మోర్ కన్సిడర్డ్. హీ స్టాప్స్ నీడింగ్ ఎవ్రీ వన్ టు సీ హౌ మచ్ హీ ఈజ్ సఫరింగ్. ఇది చాలా ప్రొఫౌండ్ మెచ్యూరిటీ. మనం నిజంగా హీల్ అయినప్పుడు మన పెయిన్ని ఎవరికి ప్రూవ్ చేయాల్సిన అవసరం ఉండదు. వి జస్ట్ లివ్ విత్ ఇట్ పీస్ఫుల్లీ. అండ్ దెన్ కమ్స్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గ్రౌండింగ్ పార్ట్ ఆఫ్ హిస్ ఆర్క్. హీ రీకన్సైల్స్ విత్ హిస్ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్. మనం ఇది చూసి జస్ట్ ఒక హ్యాపీ ఎండింగ్ కోసం పెట్టిన ప్లాట్ కన్వీనియన్స్ అనుకుంటాం. బట్ దిస్ ఈజ్ నాట్ జస్ట్ అ ప్లాట్ కన్వీనియన్స్. ఫర్ అర్జున్, reconciliation requires a particular kind of humility he was completely incapable of before. అప్పటి వరకు నాకెవరు అక్కర్లేదు, నాకు నేనే తోపు అనుకునేవాడు he had to admit without words that he needed them, that his self-sufficiency was a lie he had been telling himself. మనం కూడా లైఫ్లో చాలాసార్లు హర్ట్ అయినప్పుడు, మన ఈగోకి దెబ్బ తగిలినప్పుడు ఐఎమ్ ఫైన్ అలోన్ అని వాల్స్ బిల్డ్ చేసుకుంటాం. కానీ డీప్ డౌన్ వీ నీడ్ అవర్ పీపుల్. అర్జున్కి ఆ హ్యూమిలిటీ, ఆ చిన్నపిల్లాడి లాంటి సరెండర్, ఆ ఒంటరి ప్రయాణం నేర్పించింది. ప్రీతి విషయంలో కూడా వాడి థాట్ ప్రాసెస్ కంప్లీట్లీ మారిపోతుంది. బిఫోర్ ద ట్రిప్ ప్రీతి వాజ్ అన్ అబ్సెషన్. షీ వాజ్ ఎ వూండ్ హీ కెప్ట్ రీఓపెనింగ్. కానీ ట్రిప్ నుండి వచ్చాక షీ ఈజ్ స్టిల్ ద లవ్ ఆఫ్ హిస్ లైఫ్. కానీ ఇక్కడ ఒక చాలా సటిల్ అండ్ బ్యూటిఫుల్ డిఫరెన్స్ ఉంది. దెర్ ఈస్ ఎ డిఫరెన్స్ బిట్వీన్ లవింగ్ సమ్వన్ అండ్ బీయింగ్ ఇంప్రిజన్డ్ బై దట్ లవ్. ద ట్రిప్ మార్క్స్ ద క్రాసింగ్ ఆఫ్ దట్ లైన్. ప్రేమను ప్రేమించడం వేరు, ఆ ప్రేమలో ఇరుక్కుపోయి మనల్ని మనం నాశనం చేసుకోవడం వేరు. ఆ ట్రావెల్ వాడికి ఆ లైన్ని క్లియర్గా చూపించింది. యాజ్ అవర్ బ్రిలియంట్ రైటర్ వైష్ణవి సమ్మరైజ్డ్ ఇట్, the travel was the bridge between the boy who could not handle no and the man who learned to live with a loss. ఎంత పోయిటిక్ ఆర్క్ అండి ఇది. జస్ట్ ఆలోచించండి. వైల్ వన్ వెడ్డింగ్, అంటే ప్రీతిస్ వెడ్డింగ్ టు అనదర్ మ్యాన్, సెండ్ హిమ్ ఇన్ టు ద అబిస్, అండ్ లేటర్ అనదర్ వెడ్డింగ్, అంటే అర్జున్ ఫ్రెండ్ వెడ్డింగ్, ఈజ్ వాట్ పుల్స్ హిమ్ టువర్డ్స్ ద లైట్. ఒక పెళ్ళి వాడిని చీకటిలోకి నెట్టేస్తే, ఇంకో పెళ్ళి, ఇంకో ప్రయాణం వాడిని మళ్ళీ వెలుగులోకి తీసుకొచ్చింది. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ స్టెప్పింగ్ అవుట్. దాట్ ఈస్ ద ట్రూ జియోగ్రఫీ ఆఫ్ గ్రీఫ్ అండ్ హీలింగ్. సో ఇట్ డెర్లింగ్ మ్యాటర్. అర్జున్ రెడ్డి అంటే ఒక అగ్రెసివ్ లవర్ స్టోరీ కాదు. ఇది ఒక బ్రోకెన్ మ్యాన్ తన ఈగోని, తన పెయిన్ని నేచర్ ముందు సరెండర్ చేసి హీల్ అయిన ఒక ప్రొఫౌండ్ ట్రావెల్ స్టోరీ. ట్రావెల్ అనేది జస్ట్ కొత్త ప్లేసెస్ చూడడం, ఎస్థెటిక్ ఫొటోస్ తీసుకోవడం కాదు. ఇట్ ఈజ్ అ ట్రాన్స్ఫర్మేటివ్ జర్నీ. అది మనల్ని మనకి కొత్తగా పరిచయం చేస్తుంది. ఆ ఒంటరితనంలో, ఆ అన్నోన్ స్ట్రీట్స్లో మనం ఎప్పుడూ ఫేస్ చేయడానికి భయపడిన నిజాలను ఫేస్ చేస్తాం. అండ్ ఎగ్జాక్ట్లీ ఆ ప్రాసెస్లోనే మనం హీల్ అవుతాం. ఈ ఎంటైర్ ఎపిసోడ్ని ఇంత డీప్గా అనలైజ్ చేసి ఆ జియోగ్రఫీ ఆఫ్ గ్రీఫ్ని మన ముందు ఉంచింది మన ఫీచర్డ్ రైటర్ అండ్ కాంటెంట్ స్ట్రాటజిస్ట్ వైష్ణవి నార్రెడ్డి. A huge shout out to her brilliant mind for curating this script and bringing this beautiful perspective to life. సో తన్ని ఫాలో అవ్వాలి అనుకుంటే అవకాడో రబీస్ అని ఉంటుంది. ఐల్ షేర్ ద లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. ఫాలో అయిపోండి. ఇంకా ఇంట్రెస్టింగ్ పర్స్పెక్టివ్స్ నేర్చుకోవడానికి తన పేజ్లో బ్యూటిఫుల్ పోస్ట్స్ ఉన్నాయి. ఐ కెన్ వాచ్ ఫర్ ఇట్. ప్లీజ్ గో అండ్ హ్యావ్ అ లుక్ ఎట్ దెమ్.
మీ లైఫ్లో కూడా ఇలాంటి ఒక సింక్ డైరెక్ట్ లిఫ్ట్ మీద నుంచి ఓషన్ని ఒంటరిగా చూస్తున్న మూమెంట్ ఉందా? ఒక ప్లేస్ ఎక్కడైతే మీ పాదంతా కరిగిపోతుందో, ఒక ప్రయాణం ఏదైతే మిమ్మల్ని మళ్ళీ లైట్ వైపు తీసుకొచ్చిందో, అలాంటి ఎక్స్పీరియన్స్ నాకు ఇన్స్టాగ్రామ్లో ట్రావెల్ విత్ సంవేద్ అని ఉంటుంది. అక్కడ మీ ఎక్స్పీరియన్స్ షేర్ చేసుకోవచ్చు. డిఎం చేయండి, డిఎం చేసి నాతో చెప్పండి. ఐ వుడ్ లవ్ టు రీడ్ యువర్ స్టోరీస్ అండ్ కనెక్ట్ విత్ యూ ఆల్. దిస్ ఈస్ ద ఫస్ట్ ఎపిసోడ్ ఆఫ్ అవర్ ఎంతవరకు ఎందుకొరకు సిరీస్. ఇంకా చాలా క్యారెక్టర్స్, ఇంకా చాలా డీప్ జర్నీస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ నెక్స్ట్ టైం, కీప్ ట్రావెలింగ్, కీప్ హీలింగ్ అండ్ కీప్ సీకింగ్ దట్ స్టిల్నెస్. నేను మీ సంవేద్, సైనింగ్ ఆఫ్. టేక్ కేర్ అండ్ సేఫ్ ట్రావెల్స్.